ఈ జీర్ణాశయ వ్యవస్థ స్పాయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి చూస్తూ ఉన్నారు? నేచర్లో జీర్ణ వ్యవస్థకు ఉన్నంత ఇంపార్టెంట్ ఇంకా ఎలాంటి దానికి లేదు. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే వాత పిత్త కఫ కాకుండా పంచభూత తత్వాన్ని తీసుకొని చూస్తే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ పంచభూత తత్వం ఏంటి అని అంటే ప్రతి డిసీజ్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా? జీర్ణ వ్యవస్థ. ఒక్కొక్క డిసీజ్ని రావడానికి కారణం జీర్ణ వ్యవస్థ అయితే ఒక డిసీజ్ని తగ్గించుకునేదానికి కూడా జీర్ణ వ్యవస్థనే ఇంపార్టెంట్. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఉన్న ప్రతి పేషెంట్కి ఫస్ట్ ఇచ్చే ఫార్ములా ఏంది అని అంటే పిప్పల చూర్ణం. ఈ పిప్పల చూర్ణం లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాని తర్వాత థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. దాని తర్వాత లంగ్స్ని యాక్టివేట్ చేస్తుంది. లంగ్స్కి కింద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనము దిలీప్ క్యాథన్స్ ఆరోగ్య కేంద్రాలో ఉన్నాము. దిలీప్ క్యాథన్ గారు మనతో ఉన్నారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. మాట్లాడదాం. హలో అండి. హలో. సో ఇప్పుడు అందరూ గట్ హెల్త్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన జీర్ణాశయ వ్యవస్థ బాగుంటే మనం హెల్దీగా ఉంటాము అని. సో దీని మీద అవేర్నెస్ కొంతవరకు అయితే వచ్చింది, కానీ చాలా మందికి తెలియదు ఏంటి అంటే జీర్ణాశయ వ్యవస్థ ఎందుకు స్పాయిల్ అవుతుంది, ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు, ఇది పాడైతే ఎలాంటి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని. సో మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లు చూస్తూ ఉంటారు కదా, ఈ జీర్ణాశయ వ్యవస్థ స్పాయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి చూస్తూ ఉన్నారు? అంటే చాలామంది గట్ హెల్త్ అని ఇప్పుడు కొత్తగా పదం వింటున్నాము. ఒక 5 years బ్యాక్ గట్ హెల్త్ అన్న పదం కూడా వినలేదు. ఇప్పుడు గట్ హెల్త్ అని. అంటే నేచర్లో జీర్ణ వ్యవస్థకు ఉన్నంత ఇంపార్టెంట్ ఇంకా ఎలాంటి దానికి లేదు. అంటే జీర్ణ వ్యవస్థ అనేది అంత ఇంపార్టెంట్. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే వాత పిత్త కఫ కాకుండా పంచభూత తత్వాన్ని తీసుకొని చూస్తే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ పంచభూత తత్వం ఏంటి అని అంటే పంచభూతాలు 5. ఈ 5లో ఒకటి ఎర్త్ అనేది మన డైజెషన్ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఒక్కసారి చూడండి, ప్రతి డిసీజ్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా? జీర్ణ వ్యవస్థ. ఎంతమందికి తెలిసి ఈ వ్యవస్థ? ఎంతమందికి తెలిసి ఈ వర్డ్? కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు రావడానికి జీర్ణ వ్యవస్థకి ఏం సంబంధం? ఎవరికి తెలియని సీక్రెట్ అండి ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీర్ణ వ్యవస్థ బాగుంది అంటే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. మీ వ్యవస్థ అంటే లోపాలు ఇక్కడే, లాభాలు నష్టాలు రెండు ఇక్కడే. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవడం ఒక సామెత ఉంది కదా, ఇది కూడా అంతే. ఒక్కొక్క డిసీజ్ని రావడానికి కారణం జీర్ణ వ్యవస్థ అయితే ఒక డిసీజ్ని తగ్గించుకునేదానికి కూడా జీర్ణ వ్యవస్థనే ఇంపార్టెంట్. ఇది ఒక్కటి అర్థమైంది అనుకోండి, ఎలాంటి డిసీజ్కైనా చాలా సులువుగా వైద్యం చేయొచ్చు. ఇప్పుడు జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? అయితే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొందరు మనసులో ఏదో ఒక భయం పెట్టుకొని తింటుంటారు. ఎక్కడో ఒకలాంటి ఒక ఫియర్ ఉంటుంది వాళ్ళకు. ఫుడ్ మాత్రం క్యాజువల్గా తింటుంటారు. ఒక థాట్ ఉంటుంది, భయం. ఆ భయంతో తినే వాళ్ళకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కిడ్నీ ఎఫెక్ట్ పడ్డదంటే ఒక కిడ్నీ ద్వారా 260 రోగాలు వస్తాయి. ఒక్క కిడ్నీ ఫంక్షన్ అబ్నార్మల్ వచ్చింది అంటే డైరెక్ట్ వెళ్ళి ల్యాబ్కి వెళ్ళేసి కిడ్నీ టెస్ట్ చేసుకుంటా నార్మల్ ఉందండి మీరు ఎలా చెప్పారు అని అంటే, నేచర్లో టెస్టులు లేవు. 150 సంవత్సరాల కింద ఎలాంటి కిడ్నీ టెస్ట్ లేదు, ఎలాంటి ఎక్స్రే లేదు, స్కానింగ్ లేదు, ఎంఆర్ఐ లేవు, ఏమీ లేవు. నేను దాని గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడున్న వ్యవస్థ గురించి మాట్లాడలే. ఓకేనా? ఇప్పుడున్న సైన్స్ గురించి నేను మాట్లాడలే. ఒక 150 అంటే ఈ మోడర్న్ సిస్టమ్ లేనప్పుడు ఎలాంటి వైద్య విధానం ఉండింది, ఎలాంటి టెస్టులు ఉన్నాయో, ఎలాంటి వైద్య విధానం ఉంది, దాని గురించి నేను మాట్లాడుతున్నా. నేను దాని గురించి మాత్రమే వైద్యం చేస్తాను. అంటే ఇప్పుడు మోడర్న్ సిస్టంలో ఎన్ని మార్పులు వచ్చినా మన బాడీలో ఆర్గన్స్ అయితే మారలే కదా. స్టమక్ ఉంది, కిడ్నీలు ఉన్నాయి, హార్ట్ ఉంది, లంగ్స్ ఉంది, లివర్, గాల్ బ్లాడర్, ఇంటెస్టైన్ అన్నీ ఉన్నాయి. ఇవైతే మార్పులు రాలే కదా. సైన్స్ మారిండొచ్చు, మన బాడీలో ఆర్గన్స్ అయితే మారలేదు కదా. కాబట్టి ఆర్గన్స్ వైజ్గా ఈ పంచభూత తత్వాన్ని బేస్ చేసుకొని మన బాడీ అనేది ఆపరేట్ అవుతుందనేది మనకు అవగాహన లేదు. ఒకవేళ అవగాహనకు వస్తే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు చాలా సులువుగా తగ్గించుకోవచ్చు అని ఆయుర్వేద వైద్యం చెప్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా అలాగే మనం ఒక భయంతో తిన్నామనుకోండి,
కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ బాధలు ఏదో టెన్షన్ పెట్టుకొని బాధలతో తిన్నామనుకోండి, దుఃఖంతో ఏదైనా లోపల ఉన్న ఒక బాధలు పెట్టుకొని తిన్నామనుకోండి, లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదో సాడ్గా ఇంకా తినాలని ఇంకా బతికే తినేదానికి అన్నట్టు ఒకవేళ సాడ్గా ఉండి ఏదో ఒక విచారణతో తిన్నారనుకోండి, అది మన స్టమక్ మీద హెల్త్ మీద పడుతుంది. లేదు కోపంతో చిరాకుతో తిన్నామనుకోండి, అంటే ఇప్పుడున్న వ్యవస్థలో చాలా మంది అందరూ ఈ కోపం చిరాకుతో తింటుంటారు, గబా ఏదో హడావిడి చేసినట్టు తింటుంటారు. కోటి విద్యలు కూటి కోసం అన్న ఒక సామెత అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఫుడ్ని ఎలా తినాలి అనేది అర్థమవుతుంది. కాబట్టి కోపం చిరాకుతో తింటే లివర్ గాల్ బ్లాడర్ మీద పడుతుంది. అంటే ఈ గట్ హెల్త్ స్పాయిల్ అవ్వడానికి రీజన్ తినేటప్పుడు ప్రాపర్గా తినకపోవడం. ఎస్, ఇక్కడ ఈగోతో తిన్నామనుకో, బాగా హ్యాపీగా తిన్నామనుకో, ఈగోతో తిన్నామంటే హార్ట్ మీద పడుతుంది. ఇవి పంచభూత తత్వం. అంటే ఎలాంటి ఫీల్ లేకుండా ఆస్వాదిస్తూ తినాలా? ఎస్, అంటే మనం ఇప్పుడు ఇంకా మంచిగా చెప్తాను గట్ హెల్త్ గురించి. ఇంకా మంచి పుట్టిన బేబీ ఫస్ట్ ఏడుపు దేనికోసం చెప్పండి? ఆకలికి. డెలివరీ అయితేనే ఫస్ట్ బేబీ ఏడుపుతో పుడుతుంది కదా. ఆ ఏడుపు దేనికోసం? ఆకలి కోసం, ఫుడ్ కోసమే కదా. పాలు డెలివరీకి ముందు పాలు పడవు మదర్కి. జస్ట్ ఒక 10 నిమిషాల డెలివరీ ముందు పాలు పడవు. డెలివరీ అయిన 10 నిమిషాలకు పాలు పడుతున్నాయి. ఎక్కడ తేడా వస్తుంది? ఈ సైన్స్కి ఏమర్థమవుతుంది? సైన్స్ అంటే నిన్న మొన్న వచ్చింది. మంత్రసానిలు ఊళ్ళలో డెలివరీ చేసేది ఈక్వల్ టు గైనకాలజిస్టులు. 10 మంది 100 మంది గైనకాలజిస్టులకు ఒక మంత్రసాని సమానం. మంత్రసాని అంటే తెలుసా? ఇంటికి వచ్చి డెలివరీ చేసేటోళ్ళు. చదువుకున్న వాళ్ళతో ఎలాంటి పనిముట్లు ఉండవు, ఏముండవు. వాళ్ళ చేతులు, వాళ్ళ ఆరా, వాళ్ళ మైండ్ కాన్షియస్, వాళ్ళ ఎలాంటి అడ్డం తిరిగిన పిండాన్ని కూడా సరి చేసుకొని డెలివరీ చేసేది. మరి అప్పుడు ఎలాంటి సైన్స్ లేదుగా. అలాంటప్పుడు నార్మల్ డెలివరీలు ఇద్దరు ఎలాగన్నారు? ఎక్కడ కూడా ప్రమాదాలు వినలే మనం అప్పుడు. ఇప్పుడు ప్రతి 100 మంది డెలివరీ పేషెంట్లు 50 మంది డెలివరీ సిజరీన్లే అవుతున్నాయి, ఆపరేషన్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? 100 మందిలో 50 మందికి సిజరీన్లు ఎందుకు అవుతున్నాయి? క్వశ్చన్ వేసుకోండి ఒకసారి. చెప్తే బాగాలేకుంటుంది కానీ పచ్చి నిజం ఇదే. డాక్టర్ల దగ్గర టైం లేదండి. ఒక ఆపరేషన్ 1/2 అవర్లో, సిజరీన్ హాఫ్ అన్ అవర్లో చేసేసుకొని మళ్ళీ వెళ్ళి పేషెంట్లు చూసే అంత టైం ఉంది, అంతే. ఒక నార్మల్ డెలివరీ చేయాలంటే 2 నుంచి 8 గంటల దాకా అక్కడ వెయిట్ చేయాలి. అవసరమైతే 24 గంటలు ఆ పేషెంట్ దగ్గరనే ఉండాలి. అంత టైం డాక్టర్ దగ్గర లేకపోవడం వల్ల ఆపరేషన్లు ఎక్కువవుతున్నాయి. ఇంకా పచ్చి నిజం చెప్పాలంటే 100 మంది పేషెంట్లని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి చూడండి డెలివరీకి, 100 మంది పేషెంట్ని ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి కంపేర్ చేసి చూడండి ఎందుకు సిజరీన్లు నార్మల్ డెలివరీలు అవుతున్నాయని మీరే క్యాలిక్యులేషన్ చేసుకొని చేయండి. అయితే గట్ హెల్త్ అనేటికి, ఈ గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ అనేది మొత్తానికి కూడా ఖచ్చితంగా చెప్పాలంటే పంచభూతంలో నుంచి వచ్చిన మానవ దేహం ఇది. కాబట్టి ఎక్కడెక్కడ లోపాలు ఉంటాయో అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం ఏ ఫీలింగ్తో తింటున్నామో ఆ ఆర్గాన్స్ అనేటివి పాడవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆర్గానికి సంబంధించిన డిసీజ్ బారిన పడుతున్నాం. కాబట్టి తినేది మనము మనస్ఫూర్తిగా తినాలంటారు, హార్ట్ఫుల్గా తినాలి. ఒక్కొక్క ముద్దని మనము ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ తినాలి. నో డిసీజ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కుక్కకు ముందర ఫుడ్ పెట్టండి, ఒక డాగ్ ముందు ఫుడ్ పెట్టేసి తినకని చెప్పకండి, తినొద్దని చెప్పాలి, స్టడీ అని చెప్పాలి, ఆగుతుంది, తినకుండా ఉంటుంది. ఆ ఫుడ్ని చూసుకుంటూ జొల్లు కారుస్తుంటుంది. ఆ లాలాజలం అనేది ఊరుతుంటుంది ఫుడ్ని చూస్తే కుక్కకు. ప్రతి మనిషికి కూడా అలాగే రావాలి. తినే టైం అయ్యింది అంటే మీకు నోరు ఊరాలి. మీ నోరు ఊరడం అంటే ఏంది? లాలాజలం అనేది మీ నాలుకలు బాగా రావాలి. ఫుడ్ ముందు బాగుంది అని ఊరుతుంది చూడండి. అప్పుడు కూడా ఎలా? సనాతన ధర్మంలో తినే పద్ధతి, మొదటి పద్ధతి ఏంది అని అంటే కాలు చేతులు కడుక్కొని తినాలి. కాలు చేతులు ఏముంది? కాలు చేతులు కడుక్కొని తినాలి. ఏమున్నాయి దీంట్లో చెప్పనా? చెప్పండి. టాప్ సీక్రెట్ చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఈ రోజు నుంచి ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ రోజు నుంచి మీ కాలు చేతులు కడుక్కొని బాగా ఎలా కడుక్కోవాలనేది కూడా చెప్తాను. ఎందుకు కడుక్కోవాలనేది చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎందుకు కడుక్కోవాలి, ఎక్కడ పోయింది ఇలాంటి కల్చర్, ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది, ఈ మోడర్న్ సిస్టమ్ ఏం చెప్పింది, ఎందుకు సాక్స్లు షూలు వేసుకొని డైనింగ్ సిస్టంలో తింటున్నాము, ఎక్కడ పోయింది మన కల్చర్? మన కల్చర్ పాడవడం వల్లనే ఈరోజు ఇన్ని క్రానిక్ డిసీజ్ అనేది పేర్లు వింటున్నాం మనము. గట్ హెల్త్ అంట, గట్ హెల్త్ ఎక్కడి నుంచి అండి? గట్ హెల్త్ నాకు అర్థం కాదు. కింద కూర్చొని
మనస్ఫూర్తిగా తిని చూడండి, మీ గట్ హెల్త్ రా అంటే హెవీ ఫుడ్ తిన్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. మాంసం తింటే కూడా హెవీగా తిన్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. యుద్ధ వీరులు ఏమేమి తింటారు ఫుడ్ ఇప్పటికీ చూడండి. యుద్ధం చేసే వాళ్ళు ఏమేమి తిన్నారు అప్పట్లో, ఎంత హెవీ డైట్ తిని జీర్ణించుకొని కండలు పెంచారు. ఇప్పుడు జిమ్కి వెళ్ళి కండలు పెంచడం కాదు, యుద్ధం చేసుకుంటూ కండలు పెంచడం ఎలా ఉంటుంది, జిమ్కి వెళ్ళి జిమ్ చేసి కండలు పెంచడం ఎలా ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి బాడీ మధ్యలో, తెలుసా. కాబట్టి రూట్ కాజ్ నుంచి ఎప్పుడైనా మీ జీర్ణ వ్యవస్థను కన్నా రిపేర్ చేసుకోగలిగితే, మీ జీర్ణ వ్యవస్థను మంచిగా పెట్టుకోవాలనుకుంటే మీ లాలాజలం అనేది బాగా రావాలి. అప్పుడే మీ జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటుంది. ఆయుర్వేదంలో గొప్పతనం ఏంటంటే ఏ సిస్టంలో లేని వైద్య విధానం ఉంది. ఎలాంటి సిస్టమ్ అంటే లాలాజలం ఏం చేసినా రాదండి. అంటే మానవునికి ఏం చేసినా లాలాజలం న్యాచురల్గా ఉత్పత్తి అనేది అవనే అవ్వదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు షుగర్ పేషెంట్లకు చూడండి, షుగర్ తగ్గినా ఎక్కువైనా టంగ్ అనేది డ్రై అయిపోతుంది, నోరు ఎండిపోతుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేస్తారు, లాస్ట్కు చాక్లెట్ కానీ ఏదైనా స్వీట్ కానీ పెడతారు నోట్లో. ఆ స్వీట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, కొంచెం లాలాజలం వస్తుంది. ఓకేనా. అయితే అలా కాకుండా ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక్కటే ఒక పౌడర్ మేము ప్రతి పేషెంట్కి ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ చెప్తాను. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఉన్న ప్రతి పేషెంట్కి ఫస్ట్ ఇచ్చే ఫార్ములా ఏంది అని అంటే పిప్పల చూర్ణం. ఇది పిప్పల చూర్ణమా? పిప్పల చూర్ణం. దీని ప్రిపరేషన్ మళ్ళీ చాలా పెద్దది. డైరెక్ట్ పిప్పలు తీసుకుని వచ్చి చూర్ణం చేయడం కాదు, దీనికి కూడా ఒక ప్రిపరేషన్ ఉంది. ఈ ప్రిపరేషన్ చేసి పిప్పల చూర్ణం కొంచెం నోట్లో వేసుకుంటేనే ఎంతసేపటి వరకు వస్తుంది మీకు ఇచ్చాను. లాస్ట్ గతంలో మీకు ఒకసారి ఇచ్చాను, మీకు 10 to 15 minutes వరకు ఏమొచ్చింది, లాలాజలం సలైవా వస్తూనే ఉంది. అంత సలైవా అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ మీద పడుతుంది. అందుకే గతంలో చెప్పాను నేను, ఒక్క పిప్పల చూర్ణం వల్ల థైరాయిడ్ తగ్గించుకున్న వాళ్ళు మా దగ్గర కొన్ని వేల మంది పేషెంట్స్ ఉన్నారు. ఒక్క పిప్పల చూర్ణం తోటి థైరాయిడ్ తగ్గించుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఫస్ట్ ఇది వేసుకున్నప్పుడు డోస్ వేసుకుంటే ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ మీద ఫస్ట్ ఇది రిపేర్ అవుతుంది. రిపేర్ బ్యాలెన్స్, థైరాయిడ్ ఎక్కువ ఉండని తక్కువ ఉండని బ్యాలెన్స్ కావాలి. ఓకేనా. ఆకలి ఎక్కువ తక్కువ డిసీజ్, షుగర్ ఎక్కువ తక్కువ డిసీజ్, బీపీ ఎక్కువ తక్కువ డిసీజ్, అన్నిటికీ బ్యాలెన్స్, అన్నిటికీ సమానంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన పిప్పల చూర్ణంతో మేము స్టార్ట్ చేస్తాం. ప్రతి మెడిసిన్స్ ఎలాంటి క్రానిక్ డిసీజ్ ఉన్నా ఫస్ట్ మేము రిపేర్ చేసేది జీర్ణ వ్యవస్థ నుంచి. ఎందుకంటే ఈ పిప్పల చూర్ణం లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది, దాని తర్వాత థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది, దాని తర్వాత లంగ్స్ని యాక్టివేట్ చేస్తుంది. లంగ్స్కి కింద ప్యాంక్రియాస్ ఉంటుంది, ప్యాంక్రియాస్ క్లీన్ చేస్తుంది, స్టమక్ని క్లీన్ చేస్తుంది, గాల్ బ్లాడర్ లివర్ని క్లీన్ చేస్తుంది, ఇంటెస్టైన్ పోతుంది, ఇంటెస్టైన్కి వెళ్ళి ఇంటెస్టైన్ క్లీన్ చేస్తుంది, కిడ్నీస్ క్లీన్ అవుతాయి, యూరినరీ బ్లాడర్ క్లీన్ అవుతుంది, టాక్సిన్స్ అంతా కూడా బయటికి పంపిస్తుంది. లంగ్స్లో ఉన్న ఫ్లమ్, లంగ్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తంని మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. లివర్లో ఉన్న టాక్సిన్స్ అంతా మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. ఫస్ట్ మీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ఒక పౌడర్ ద్వారా క్లీన్ చేస్తాం. దాని తర్వాత ఇది వేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ తగిన డిసీజ్, ఎలాంటి డిసీజ్ అని మనకు పేర్లు వద్దండి. మనకు ఇప్పుడు ఇంగ్లీష్ పేర్లు చాలా మంది ఇంగ్లీష్ పేర్లతోటే వస్తారు మా దగ్గరికి అలా కాదు. పంచభూత తత్వాన్ని నుంచి మేము 5 ఆర్గాన్స్ మాత్రమే చూస్తాం. 5 ఆర్గాన్స్ బేస్ చేసుకొని చూసి డిసీజ్ని మేము ఫైండ్ అవుట్ చేసి రూట్ కాజ్కి మెడిసిన్స్ ఇస్తాం. ఇది మాకు తెలిసిన పద్ధతి. నేచర్లో ఇదే ఉంది, ఇదే చేస్తాం. అయితే ఫస్ట్ దాని తర్వాత ఎలాంటి డిసీజ్ ఉన్నా ఆ డిసీజ్కి తగినట్టుగా మెడిసిన్స్ ఇస్తాం. జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఖచ్చితంగా దాని తర్వాత ఇచ్చే మెడిసిన్స్ కూడా జీర్ణం అవ్వాలి. జీర్ణం అయితేనే ఆ మెడిసిన్ వాల్యూ అనేది ఆ బాడీకి, ఆర్గాన్స్కి మంచి స్ట్రెంత్ వచ్చేసి ఆ ఆర్గాన్ రిపేర్ అయ్యి అక్కడ ఉన్న డిసీజెస్ అన్నీ కూడా నార్మల్ అవుతాయి. కొంతమందికి మేము ఆయుర్వేద వాడామండి మాకు రిజల్ట్ రాలేదు. ఆలోచన విధానాలు కూడా బాగుండాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక భయంతో తింటే జీర్ణం కాదు, ఏదో ఆలోచించుకుంటూ తింటే జీర్ణం కాదు. ఇలా అంటే ఒక న్యూట్రల్గా తినాలి. ఫుడ్ అనేది ఒక ప్రసాదం లాగా. ప్రసాదం ఎలా తింటాం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ముద్ద మనకు ప్రసాదమే, గుర్తుపెట్టుకోండి. అయితే కాళ్ళు చేతులు కడుక్కునే పద్ధతి ఒకటి ఉంది అని చెప్పాను కదా. 2 కాళ్ళు అండి, ఓకేనా. ఇవి 2 కాళ్ళు ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ఏమున్నాయి చూడండి, అన్ని ప్రెషర్ పాయింట్సే ఉంటాయి. ఈ ప్రెషర్ పాయింట్స్ ఏంటి తెలుసా, మన జీర్ణ వ్యవస్థ యాక్టివ్ చేసేదానికి.
మన జీర్ణ వ్యవస్థని యాక్టివ్ చేసేదానికి ఈ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ కాళ్ళలో. ఓకే. తినేదానికి ముందు కాళ్ళు కడుక్కునే పద్ధతి ఎందుకంటే ఇది ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఏం చేస్తాము, ఈ మెడమెతోటి ఇక్కడ వాటర్ పోస్తూ ఈ మెడమెతోటి ఈ ప్రెషర్ పాయింట్ ని యాక్టివేట్ చేస్తాం. ఓకే. ఇక్కడ లివర్ ఉంటుంది, లివర్ జీర్ణ వ్యవస్థకి పనిచేస్తుంది. ఇక్కడ గాల్ బ్లాడర్ ఉంటుంది, ఇక్కడ స్టమక్ ఉంటుంది, ఇక్కడ కిడ్నీ పాయింట్స్ ఉంటాయి. అన్ని కూడా తిన్నది ప్రాపర్ గా డైజెషన్ అయ్యి బయటికి వెళ్ళే ప్రాసెస్ అంతా కూడా డైజెషన్ అయ్యి బయటికి వెళ్ళే ప్రాసెస్ అంతా కూడా కాళ్ళల్లో ఉంటుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ మీద మనం కాలు పెట్టి బాగా వాటర్ వేసేసి రుద్దినప్పుడు ఈ ప్రెషర్ పాయింట్స్ అనేటివి యాక్టివేట్ అయ్యి సలీవా అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం తినేదానికి వెళ్ళిన తర్వాత కింద కూర్చొని తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ ఇంకా యాక్టివేట్ అయ్యి ఎంత హెవీ ఫ్యాట్ ఫుడ్ తిన్నా సరే జీర్ణం అవుతుంది, మీ బాడీకి తగినట్టుగా రిపేర్ అవుతుంది. అందుకని మన భారతీయ సంస్కృతంలో ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థ యాక్టివ్ అయ్యేదానికి మాత్రమే కాలు చేతులు కడుక్కునే తినే పద్ధతి అనేది కల్చర్ అనేది ఉంది. సనాతన ధర్మం అంటే జీవన విధానం అని దీన్ని బట్టి క్లియర్ గా తెలుస్తుంది. ఒక్క ప్రెషర్ పాయింట్ కూడా మీ నాడీ వ్యవస్థని కాకుండా మీ జీర్ణ వ్యవస్థని కూడా మొత్తం రిపేర్ చేస్తుంది. కోల్డ్ నుంచి క్యాన్సర్ తగ్గాలంటే కూడా ఖచ్చితంగా మీ జీర్ణ వ్యవస్థ బాగున్నప్పుడు మాత్రమే హీల్ అవుతుంది, తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మేము అన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటామండి, మాకు పనిచేయవు, ఆయుర్వేదం వాడాము, హోమియోపతి వాడాము, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాము. మీ జీర్ణ వ్యవస్థ బాలినంత వరకు మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడినా ఖచ్చితంగా రిజల్ట్ రాదు. కాబట్టి జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి ఫస్ట్ మేము పిప్పల చూర్ణంతో స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఒక్క పిప్పల చూర్ణము 300 డిసీజెస్ మీద పనిచేస్తుంది. ఆ 300 డిసీజ్లో మీ ఉన్నవి 4-5 డిసీజులు అంతే. అర్థమవుతుందండి. కాబట్టి జీర్ణ వ్యవస్థకు ఉన్నంత విలువ ఇంకా ఏ వ్యాధి కూడా లేదు. కాబట్టి బాడీలో ప్రధానంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఒక్కటి మెరుగుపరచుకొని మీరు ఒక 3 months మీరు వర్కౌట్ చేస్తే మీ జీర్ణ వ్యవస్థ మీద మీరు కాలు చేతులు కడుక్కొని ఈ పిప్పల చూడను ఒకసారి వాడగలిగితే మీకున్న క్రానిక్ డిసీజ్ అన్నీ కూడా పోతుంది అనేది ఆయుర్వేద వైద్యం చెప్తుంది, నేచర్ చెప్తుంది, ప్రకృతి వైద్యం అదే చెప్తుంది. మీ సలేవ ఇంక్రీజ్ అవ్వాలంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉన్నాయని ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఏది లేదు. ఖచ్చితంగా నేచర్లో కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారానే తగ్గించుకున్న వ్యాధులు చాలా ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ సైన్స్ ఇంపార్టెంట్ కాదు. మనం న్యాచురల్గా ఇంట్లో వాడే పిప్పల చూర్ణం, జస్ట్ పిప్పలు చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ అది వాడుకునే విధానం తెలియదు, అది ఎలా వాడాలన్న వైద్య విధానం తెలియదు. ఒక్క పిప్పల చూర్ణాన్ని వాటి పొత్తులో ఇస్తాం మేము. ఏ పొత్తులో ఇచ్చామనేది ఇంపార్టెంట్. ఏ డిసీజ్ ఉంటే ఏ దాంట్లో కల్పించి ఇవ్వాలి, ఏ ప్రాబ్లం ఉంటే దేనికి ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అందరు డైరెక్ట్ గా పిప్పల చూర్ణం తీసుకుని వేసుకుంటే కాదు. అదే ఇప్పుడు వీడియో చూసారనుకోండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు, అందరు డైరెక్ట్ గా తీసుకోవడమే. కానీ అది ఏ దాంట్లో కలుపుకొని తినాలి, ఏ వ్యాధికి ఏ దాంట్లో కలుపుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము నాడి చూసి చెప్తాము. మీ బాడీలో ఈ ఆర్గాన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఈ ఆర్గాన్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఎగ్జాంపుల్ ఒకవేళ లంగ్స్ లో ఇంబ్యాలెన్స్ ఉంది అంటే ఈ చూర్ణం వచ్చేసి తేనెలు కలుపుకొని తినడం వల్ల మీ లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది. మీకు లివర్ లో ఇంబ్యాలెన్స్ ఉంది అంటే అల్లం రసంలో తీసుకుంటే మీ లివర్ అనేది మొత్తం క్లీన్ అవుతుంది. అలా వాళ్ళకు తగినట్టుగా ఏ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారో చూసుకొని దానికి తగినట్టుగా పొత్తు కలిపి ఇవ్వడం వల్ల దాని పొటెన్షియల్ అంటే దాని విలువ అనేది చాలా 100 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఇది నాడీ వ్యవస్థ చూసి ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. ఎలాంటి రిపోర్ట్లు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా రిపోర్ట్లు తీసుకురారు. మీరే నాడీ వ్యవస్థ నాడీ చూస్తాం, ఇస్తాం అంతే. కాబట్టి నాడీ వైద్యం అనేది చాలా గొప్పది. నాడీ వ్యవస్థ 72,000 నాడులు చిన్న విషయం కాదండి. 72,000 నాడులు జస్ట్ టచ్ చేస్తే తెలుస్తుంది. వాత పిత్త కఫ ఒక్కటే కాదండి నాడీ వ్యవస్థ అంటే, పంచభూత తత్వాన్ని కూడా చూస్తుంది నాడిలో. కాబట్టి గత వారం కింద ఏం తిన్నారనేది, ఏ టేస్ట్ తిన్నారనేది కూడా తెలుస్తుంది నాడి చూస్తే. మీరు గతంలో ఏ టేస్ట్ ఎక్కువ తిని ఏ డిసీజ్న బారిన పడారు అనేది కూడా తెలుస్తుంది నాడీ వ్యవస్థలో. అది జీర్ణ వ్యవస్థకు సంబంధించింది ఉంటుంది మొదటగా. మిగతావన్నీ కూడా క్రానిక్ డిసీజ్ కిందికి వచ్చినవన్నీ కూడా ఒక జీర్ణ వ్యవస్థ వల్లనే వస్తుంది. టాప్ సీక్రెట్ చెప్తున్నాను ఈరోజు, షుగర్ అనేది కూడా వ్యాధి కాదు, జీర్ణ వ్యవస్థ లోపం వల్లనే ఈరోజు షుగరు, బీపీ, థైరాయిడ్స్ వస్తున్నాయి అనేది కూడా గుర్తిస్తే ఈ 3 రకాల డిసీజ్ని కూడా చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. లైఫ్ టైం జీవితకాలం మెడిసిన్స్ వాడినా తగ్గని రోగాలన్నీ కూడా ఆయుర్వేదంలో కొంతకాలం వాడితే తగ్గుతుంది. ఈ అవేర్నెస్కి వస్తే
ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. షుగర్ ట్యాబ్లెట్లు వాడినా, బీపీకి ట్యాబ్లెట్లు వాడినా, థైరాయిడ్కి ట్యాబ్లెట్లు వాడినా ఈరోజు సైడ్ ఎఫెక్ట్ల బారిన ఎందుకు పడుతున్నారంటే మీరు తినే ట్యాబ్లెట్లలో స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ బాడీని రోజు రోజుకి ఒక్కరోజు చంపట్లేదండి. ఒక్కరోజు చంపితే ఏ డాక్టర్కి ఒక్క రోజులో డబ్బులు రావు. మనిషి కొద్ది కొద్దిగా చస్తేనే డబ్బులు వస్తాయి. కానీ ఆయుర్వేద వైద్యం అలా కాదు. రూట్ కాస్ నుంచి చూస్తుంది. చెట్టుకి ఎలాంటి పురుగన పట్టని రూట్ కాస్లో మంచి ఎరువేసి మంచి వాటర్ పడితే ఎలాంటి ఎరువైనా సరే పోతుంది. ఇది ఆయుర్వేద వైద్యం చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఆయుర్వేద వైద్యాన్ని గుర్తించినప్పుడు దీని విలువ అనేది 100 రెట్లు పెరుగుతుంది. ఈరోజు ఎవిడెన్స్ లేకపోవచ్చు, ఈరోజు ఆయుర్వేద వైద్యానికి విలువ లేకపోవచ్చు. ప్రకృతి కింద బతుకుతున్నాం మనము. ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క వెజిటేబుల్ అన్నీ కూడా ఆయుర్వేద వైద్యమే అని గుర్తించాలి మీరు. అప్పుడే ఇది మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఏ కూరగాయలు చెప్పండి, అన్ని భూమినే కావాలి, అంతే కదా? భూమి నుంచే రావాలి కదా, పంచభూత తత్వం నుంచే రావాలి కదా ప్రతి ఒక్క ఫుడ్. డైరెక్ట్గా కెమికల్ ఫుడ్ మనం తినలేము కదా, డైరెక్ట్గా కెమికల్ తినట్లేదు కదా మనం. భూమిలో ఉన్న వెజిటేబుల్స్, భూమిలో ఉన్న జంతువులు ఇవే కదా మనం తింటున్నది. ఇవన్నీ పంచభూతాల్లో కలిసి ఉన్నాయి, పంచభూతాలతో కలిసి పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి మన మానవునికి ఇవే కావాలి. అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని రకాల హెర్బల్స్, అన్ని రకాల ఆయుర్వేద మొక్కలన్నీ కూడా మన ఆరోగ్యం కోసమే పుట్టినాయి. కానీ ఇప్పుడు ఈ పంచభూతాలు పొల్యూట్ అయిపోతున్నాయి కదా, మొత్తం అంతా ఎయిర్ పొల్యూషన్ అయింది, వాటర్ పొల్యూషన్ అయింది, ఎర్త్ పొల్యూషన్ అయింది. పొల్యూషన్ ఎందులో లేదు? సూపర్, చాలా బాగా చెప్పారు. పంచభూతాలు అంటే పొల్యూషన్ అయిపోయినాయంట. ఎందుకు కాలేదు? ఎగ్జాంపుల్, కరోనా వచ్చింది, ఉందా? ఇంకా లేదు. ఎవరు రిపేర్ చేశారు? పంచభూతాల గాలిని ఎవరు రిపేర్ చేశారు? ఇట్ సెల్ఫ్ అది క్యూర్ చేస్తున్నారు. చెప్పండి. కరోనా వచ్చింది, గాలి ద్వారా వచ్చింది, ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి లాగా వచ్చింది, ఎట్టుపోయింది. పంచభూతాలు రిపేర్ అవ్వవా? పంచభూతాలు కలుషితమైనయా? ఎంత పొల్యూషన్ వదిలేసినా ఎక్కడో ఒక దగ్గర 4 చెట్లు ఉంటాయి, ఆ 4 చెట్లు చాలు ఎంత పొల్యూషన్ ఉన్నా కొట్టేసేదానికి. ఇప్పుడు ఆ పొల్యూషన్తోనే అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా అని. ఈ పొల్యూషన్ అంతా ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మనమే, ఆఫ్ కోర్స్, మానవుడు. ప్రకృతి అయితే చేయలే కదా. మీరు ఎంత పొల్యూట్ చేసినా ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటంటే మళ్ళా సరి చేసుకుంటుంది. ఎగ్జాంపుల్, సునామీ వచ్చింది, ఓడరేవులు అన్నీ ఒక్కసారి వచ్చి కొట్టుకుపోయినాయి. సముద్రం మీద ముందుకు అలాగే రాలే కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది కదా. ప్రకృతి కూడా కొంచెం అప్పుడప్పుడు ఇన్బ్యాలెన్స్ అయినా మళ్ళీ సరి చేసుకుంటుంది. బాడీ కూడా అలాగే ఇంటర్నల్గా ప్రతి మానవ దేహంలో ప్రతి ఒక్కటి కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా రీజనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క ఆర్గన్, ఒక్కొక్క సెల్ తోటి మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. అలాంటి గుణం ఉంటుంది ఈ బాడీకి. పంచభూతాలతో ఏర్పడింది కాబట్టి పంచభూతాలు ఎట్లయితే ఇన్బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ ఎట్లయితే బ్యాలెన్స్ అవుతాయో ఖచ్చితంగా వయసుకు సంబంధం లేకుండా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ అవేర్నెస్ వచ్చిందంటే జీర్ణ వ్యవస్థ గురించి చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థం కాకపోయేసరికి ఏ వ్యాధికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వ్యాధికి ఏ ఆయుర్వేదం తీసుకోవాలి, ఏ వ్యాధికి ఏ హోమియోపతి తీసుకోవాలి, ఏ దానికి ఏ ఆపరేషన్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో జనాలు తిరుగుతున్నారు. ప్రకృతి గురించి అవగాహన ఉంటే ఖచ్చితంగా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు చాలా సులువుగా వైద్యం చేయొచ్చు. అంతగానం ఆలోచించే అవసరం లేదు. కాబట్టి ప్రకృతి వైద్యం గొప్పతనం చెప్పాలంటే ఈ టైం సరిపోదు. రైట్. ఒక జీర్ణాశయ వ్యవస్థ గురించే కాదు, పురాతన వైద్యం యొక్క గొప్పతనం గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు. మనం నిజంగా మన ఓల్డ్ ట్రెడిషన్ ఏ విధంగా ఉందో అది ఫాలో అవుతే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. సో మీరు కూడా అన్నం తినే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తూ ఆస్వాదిస్తూ తినండి. ఎలాంటి ఎమోషన్స్ క్యారీ చేయకండి. చాలా మంచి విషయం తెలియజేశారు అండ్ ఎక్సలెంట్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.